హిమాలయ దేశం నేపాల్ అల్లకల్లోలంగా మారింది. జంజీ పేరుతో యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని ఈరోజు ప్రపంచానికి ఎత్తి చూపించింది. అట్లాంటి యువత మీద పోలీసులు మిలిటరీ జరిపిన కాల్పుల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం. పాలకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల్ని, ప్రత్యేకంగా యువతని పాలక వర్గాలు పట్టించుకోలేదు. నిరుద్యోగాన్ని పట్టించుకోలేదు, ఉపాధి కల్పించే అవకాశాలు పట్టించుకోలేదు, ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేశారు. పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి అవినీతి ఈరోజు దేశాన్ని ఆవహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానిపై ఈరోజు యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో పాటు అక్కడ సోషల్ మీడియాని నిషేధించినటువంటి పాలకులపై ఇక తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదని ఆ రకంగా ఈరోజు ఉద్యమాల్లోకి వచ్చారు. వేలు లక్షల మంది ఉద్యమంలోకి వచ్చారు. దాంతో ఈరోజు ఎక్కడ అరాచకం మొదలైంది, హింసాన్వాదం మొదలైంది. కనపడ్డ ప్రతి భవనం మీద దాడి చేశారు, నాయకుల మీద దాడి చేశారు. ఈరోజు కంట్రోల్ లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి పాలకులు చేసినటువంటి దురాగతాలు, దుర్మార్గాలే ప్రధానమైనటువంటి కారణం. కానీ అదే సమయంలో ఈరోజు నేపాల్ మళ్ళీ కంట్రోల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రాచరికం మీద పోరాడి ప్రజాస్వామ్యం నెలకొల్పినటువంటి చరిత్ర నేపాల్ది. మళ్ళీ ఈరోజు నేపాల్లో పెరుగుతున్న హింసను అడ్డం పెట్టుకొని తిరిగి రాచరికవాదులు తిరిగి అధికారం పొందేందుకు మళ్ళీ తిరిగి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మామూలు పరిస్థితులు నెలకొల్పుకొని నేపాల్ని ముందుకు తీసుకుపోయే వైపు రాబోయే తరాలు, యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.